ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమను జీవితాంతం పొందలేక, కొందరు పొందిన ప్రేమను అర్థం చేసుకోలేక, మరికొందరు నిర్దాక్షిణ్యంగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ప్రేమకు దూరమైపోతున్నారు. అమ్మా నాన్న కాదన్నారని, ఆర్థిక పరిస్థితులు బాలేదని, ఇంకెవరో మనల్ని ఎగతాళి చేస్తున్నారని ఒకరికొకరు దూరమైపోతున్నారు చాలామంది ప్రేమికులు. నిజానికి ఏ ప్రేమలోనూ అబద్ధం ఉండదు. ఎంత గొప్ప ప్రేమైనా ఆకర్షణ వల్లే పుడుతుంది. అది ఒకరికొకరు ఎదురుపడిన తర్వాతో లేదో దూరంగా ఉన్న ఒకటి చేసే సందర్భాల వలన ఇద్దరూ ఒకటవుతారు. ఇక్కడ ఆడ మగ ప్రేమ ఈ మూడింటికి తప్ప ఇంకే వస్తువుకి ఇంకెవరికి చోటుండదు. ఆ ఆకర్షణలో అంత దగ్గరై ఆలోచనలతో అందమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అందుకే అందరి ప్రేమ గొప్పదే. కానీ ఆ అందమైన ప్రపంచం నుంచి బయటకొచ్చేస్తున్నారు చాలామంది ప్రేమికులు. ఇక్కడ వారికి సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో ప్రేమ అనే ప్రాణాల్ని వదులుకోవడం వెనుక ఒక భయంకరమైన వాస్తవం దాగుంది. అదే రహస్యంగా ప్రేమించుకోవడం. ప్రేమ మొదలైనప్పుడే ఎవరైనా అడ్డుపడతారేమో అని, తల్లిదండ్రులు కాదంటారేమో అని, పక్కవాళ్ళు ఎగతాళి చేస్తారేమో అని ఇలా ప్రేమికులు కొందరు జంటలుగా ఒంటరితనాన్ని అనుభవించి చివరికి అందని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది బాధను తట్టుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. ఈ రెండు విషయాల్లో వారు ఆలోచించే విధానమే వారికి శత్రువై చితిమంటలుగా జీవితాంతం వెలిగేలా చేస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లలన్నప్పుడు వారిని అర్థం చేసుకోలేక, తప్పనుకుంటే నచ్చ చెప్పలేక ప్రేమికులను అంటరాని వారిగా చూడటం, తీరా వారు శాశ్వతంగా దూరమైతే జీవితాంతం ఆ బాధను అనుభవించలేక సతమతమవుతున్నారు. ఇలా నిండైన ఓ ప్రేమ ప్రపంచాన్ని కన్నీటి సముద్రంగా మారుస్తున్నారు ఒకరికి తెలియకుండా మరొకరు. డియర్ ఫ్రెండ్స్, ఇకనైనా మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించండి. మీ ప్రేమ మీకు శాశ్వతంగా కావాలంటే, ఆ అందమైన జీవితం మీకు జీవితాంతం కావాలంటే మీరు రహస్యంగా ప్రేమించుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోగలిగితే, ఇంట్లోనే ఇరువురితో సరదాగా మాట్లాడగలిగితే మీ పిల్లలు రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల వారు కూడా మీ కళ్ళ ముందే ఉంటారు. మంచి చెడు ఆలోచించే అవకాశం ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు పలుమార్లు బేరీజు వేసుకోవచ్చు. కానీ వాళ్ళని కాదనడం వల్లే పిల్లలు మీ ముందు నటిస్తున్నారు. కొత్త ప్లేసుల్లో కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆకర్షణకు లోనై ఆ క్షణం బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చే కొత్త సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారో మీకు తెలియందేముంది. ఇకనైనా మీ ప్రేమ గోపురాన్ని పవిత్రంగా కాపాడుకోండి. ఇక్కడ మనకున్న మానసిక స్థితి, ఆ స్థితిలో మనం తీసుకున్న నిర్ణయాలే మన భవిష్యత్. స్కూల్లో ఆడుకుంటే ఆటల పోటీల్లోనే ఓడిపోవాలి అనుకోం. మరి ప్రేమ అనే జీవితకాలపు ఆనందంలో ఓటమి భరించగలమా? అంటే ప్రేమలో మనం గెలవాలంటే మానసికంగా ఎంత పరిపక్వత అవసరమో ఆలోచన చేయండి. కుదిరితే ఈ క్షణమే మీ ప్రేమను మీ ఇంట్లో చెప్పండి. మీ ప్రేమ అర్థమయ్యేలా తల్లిదండ్రులకు చెప్పండి. వారు అర్థం చేసుకునేంత వరకు సహనం వహించండి. కానీ ఓడిపోవద్దు. తొలి ప్రేమను తుదిశ్వాసలో కలిపేయద్దు. ఇంట్లో అందరూ కలిసిమెలిసి మాట్లాడుకున్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆత్మహత్య ఏ సమస్యకి పరిష్కారం కాదు. అర్థం చేసుకోండి. జై హింద్.